అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు పవన్ షెడ్యూల్ ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తొలి విడతలో భాగంగా మొదటి 3 రోజుల పాటు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారని మనోహర్ తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు పవన్ షెడ్యూల్ ను పార్టీ రాజకీయాల వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తొలి విడతలో భాగంగా మొదటి 3 రోజుల పాటు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారని మనోహర్ తెలిపారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి. థ్యాంక్ యూ సునాద్రి. ఏవైతే తూర్పు సెంటిమెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. అయితే తాను పోటీ చేస్తున్న ఏవైతే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం వేదికగా శంకర్రావు అయితే కూర్చున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం గల కారణాలు తనని గెలిపిస్తే నియోజకవర్గ రూపురేఖలు ఎలా మారుస్తారనే దానిపై పవన్ తన ఎన్నికల ప్రచార పర్యటనలు అయితే ప్రజలకైతే వివరించున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే తనను ఓడించడానికి పిఠాపురంలో అధికార వైసీపీ పండుతున్న క్యూశక్తులను ఏవైతే సైతం తన పర్యటనలో అయితే ప్రస్తావించారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు పర్యటన చూసుకుని ఎవరైతే పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో పిఠాపురం అన్నారో దానికి ఏవైతే హెలిప్యాడ్ చేరుకుని హెలిప్యాడ్ అనంతరం శ్రీపాద వల్లభ దేవస్థానం అలాగే త్రిపురేశ్వర దేవస్థానం దర్శించుకుని అనంతరం ఏవైతే శ్రీపాద వల్లభ దేవస్థానం దర్శించుకుని అనంతరం ఏవైతే పొన్నాడు సంబంధించి పొన్నాడులో బహిర్బాగ్ ఆలయాన్ని దర్శించుకుని దాని అనంతరం ఏవైతే అక్కడున్న పిఠాపురంలో ఉన్న క్రైస్తవ మత పెద్దలు అలాగే పాస్టర్లతో అయితే వారైతే ప్రార్థనలో ఉంటారు. దాని అనంతరం ఏవైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఎస్విఎస్ఎన్ వర్మ వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో వారి నివాసానికి వెళ్ళి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయితే అవుతారు. అయితే అక్కడి నుంచి పిఠాపురంలో తన బసకి చేరుకుంటారు. అయితే సాయంత్రం 4 గంటలకి ఏవైతే చేబ్రోలు రామాలయ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయబేర్ సభలో అయితే పాల్గొంటారు. అయితే ఎన్నికల ప్రచారంలో తొలి సభ చేబ్రోలు నిర్వహిస్తున్న తరుణంలో అక్కడ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు చురుగ్గా అయితే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే 4 రోజుల పాటు పర్యటనలో భాగంగా అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ అంటే వారిని ఓడించే దిశగా ఎవరైతే వైసీపీ నాయకులు అలాగే వైసీపీ అధిష్టానం అడుగులు వేస్తుంది దానికి ఢీకొట్టే విధంగా అంటే అక్కడికి గెలుపు ఏ రకంగా గెలవాలి అంటే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి అక్కడ 3 మండలాలు ఉంటాయి. అంటే 3 మండలాలు ముఖ్యంగా పిఠాపురం మండలం అలాగే గొల్లపురం మండలం అలాగే యూకొత్తపల్లి మండలం. అదే 3 మండలాలకు సంబంధించి పిఠాపురం మండలాల్లో తన గెలిపిస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తారు అలాగే గొల్లపురం సంబంధించి గొల్లపురం ముఖ్యంగా అక్కడ ఏవైతే చేనేత వస్త్రాలకు సంబంధించి అక్కడ చేనేత వస్త్రాలకు సంబంధించి అక్కడ చేనేతలు ఎక్కువ ఉంటారు. అంటే దానికి సంబంధించి పద్మానికి ఎవరైతే పద్మశాలి సామాజిక వర్గానికి అక్కడ గొల్లపురోలు ఏవైతే సిల్క్ సిటీగా తయారు చేస్తారని అలాగే ఏవైతే యూకొత్తపల్లి మండలం సంబంధించి యూకొత్తపల్లి మండలంకి మత్స్యకారుల సామాజిక ఎక్కువ ఉంటారు. అంటే మత్స్యకారులకి వారికి ఉపాధి దిశగా ఏ రకంగా వెళ్తే బాగుంటుంది అంటే వారికి ఉపాధి ఏ రకంగా కల్పిస్తాను అంటే మత్స్యకారులకి అక్కడ సంపద ఏ రకంగా ఉంటే బాగుంటుంది దానికి అనుగుణంగా అయితే వారు మాట్లాడారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ రాకతో అయితే ఒక పక్క వైసీపీ నాయకుల్లో అయితే వణుకు పుట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏవైతే జనసేనకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతో ఇప్పటికే రాజకీయ వ్యవహారాల కమిటీ నాదెండ్ల మనోహర్ అక్కడ పూర్తి ఏర్పాట్లు అంటే అక్కడ ఉన్న జనసేన నాయకులతో పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏవైతే అక్కడే వారాహి వాహనానికి పూజలు అయితే నిర్వహించి అనంతరం దత్తపీఠం దర్శించుకుని అక్కడి నుంచి దొంతపూర్లో ఉన్న ఏవైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి వర్మ నివాసానికి వెళ్లి ఆయన అయితే పలకరించారు. అక్కడి నుంచి కొమ్మరపాలెంలోని ఒక ప్రైవేట్ అతిథి గృహంలో బస్సుకు అయితే వెళ్తారు. తిరిగి చేబ్రోలు అయితే ఏవైతే రామాలయం సంబంధించి అక్కడైతే ఏవైతే
దానికి సంబంధించి ఏవైతే బహిరంగ సభలు అయితే ఆయన ప్రసంగించున్నారో ముఖ్యంగా అంటే ఈ రోజు ఆయన వచ్చిన ఈ రోజు ఆయన పవన్ కళ్యాణ్ రాకతో అయితే ఒక పక్క జనసేన నాయకులు మధ్యలో జోష్ పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక పక్క కాకినాడ రూరల్, అలాగే పిఠాపురం, పెద్దాపురం, ప్రతిపాడు, తుని అంటే చుట్టూ ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు, ముఖ్య నాయకులు అందరూ అక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. అంటే అక్కడ జనసేనకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే సభ సక్సెస్ అవ్వడానికి అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జనసేన నాయకులు, జన సైనికులు కూడా అక్కడ చేరుకున్నారని చెప్పుకోవచ్చు.